చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది. అడ్డదారిలో అవిశ్వాసం నెగ్గింది కూటమి రాజకీయాలకు యాదవ సామాజిక వర్గం మహిళ బలయ్యారు. ఏడాదిలోపే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజా తీర్పు ద్వారా నెగ్గాల్సింది పోయి అడ్డదారిలో కార్పొరేటర్లు కొనుగోలు చేసింది. వేరే రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేటర్లను బెదిరించేందుకు పోలీసులను సైతం రంగంలోకి దింపింది. అంతటితో ఆగకుండా రౌడీ మూకలను ఉపయోగించుకొని కార్పొరేటర్లను బెదిరించే ప్రయత్నం చేసింది. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. రెండు 2021లో జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 58 స్థానాలు గెలుపొందింది. మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ 29, జనసేన 3, బీజేపీ 1, సిపిఐ 1, సిపిఎం 1, ఇండిపెండెంట్ 4 ఖాళీలు 1 ఉన్నాయి. జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లలో 14 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల్లో టీడీపీకి 11 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి 3 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎంపీ గొల్లబాబురావు, 2 ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, కుంభ రవిబాబు వైఎస్ఆర్సీపీ ఎక్స్ అఫిషియో సభ్యులు. అవిశ్వాసం నెగ్గేందుకు 2/3 మెజారిటీ అంటే 74 మంది సభ్యులు అవసరం. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి వైఎస్ఆర్సీపీ మొత్తం బలం 61. ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి కూటమి మొత్తం బలం 48. ఎన్నికకు దూరంగా 2 సిపిఎం, సిపిఐ సభ్యులు ఉన్నారు. బలం లేకపోయినా కూటమి సర్కార్ అడ్డదారులు తొక్కి విశాఖ బీసీ మేయర్ను పదవి నుంచి దించేసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కార్పొరేటర్లను కొనుగోలు చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖలో కూటమి సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్కు చేరుకుందని వెల్లడించారు. కుట్రలు, కుతంత్రాలతో మేయర్ పీఠం కైవసం చేసుకుందని మండిపడ్డారు. పార్టీ మారని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించాలని చూస్తున్నారన్నారు కురసాల కన్నబాబు. గత 2 నెలల నుంచి అడ్డదారుల్లో కేవలం కుట్రల్ని, కుతంత్రాలని నమ్ముకుని విశాఖపట్నం మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తెలుగుదేశం, దాని అనుబంధ పార్టీలు, కూటమి పార్టీలు అన్నీ కలిపి చేస్తున్న కుట్రల్ని మనందరం చూస్తున్నాం. ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానం ముగిసింది. 74 మంది అవసరమైతే 74 మంది సభ్యులతో మ్యాజిక్ ఫిగర్ని చేరుకుని ఇది గెలుచుకోగలిగామని కూటమి సంబరం పడుతూ ఉంది. చావు బతుకుల మధ్య మ్యాజిక్ ఫిగర్ చేరుకున్నారు.